కృష్ణం వందే జగద్గురుం. మనం సందర్శించే ప్రతి పురాతన ఆలయానికి ఒక చారిత్రక గాథ ఉంటుంది. అటువంటి చరిత్ర కలిగిన ఒక అపురూప ఆలయం గురించి ఈరోజు నేను మీకు చెప్తాను. ఇక్కడ ఆలయంలో నవనీత కృష్ణుడు చేతిలో వెన్నకుండని వెన్నముద్దని కలిగి యశోదనందనుడిగా రమణీయమూర్తిగా మనకి దర్శనమిస్తాడు. ఈ ఆలయాన్ని సందర్శించాలంటే కొండవీడు ప్రాంతం చిలకలూరుపేట సమీపంలో చెంగిస్ ఖాన్ పేట అనే గ్రామానికి వెళ్లాల్సిందే. ఆలయ చరిత్ర ప్రకారం ఈ విగ్రహం రెడ్డి రాజుల కాలం నాటిది. విజయనగర సామ్రాజ్యంలో ఈ స్వామివారికి ఒక ఆలయం నిర్మించడం జరిగింది. ముష్కరుల నుంచి రక్షించేందుకు అనంతర కాలంలో భక్తులు స్వామివారిని భూగర్భంలో దాచిపెట్టారు. కొన్ని సంవత్సరాల తర్వాత 18వ శతాబ్దంలో బావి కోసమని భూమిని తవ్వుతుండగా ఈ స్వామివారి మూర్తి బయటపడింది. అప్పుడు ఆ ప్రాంత జమీందారు అయినటువంటి చిలకలూరుపేట జమీందారు మానూరి వెంకటకృష్ణ స్వామి గారు ఈ స్వామివారిని తమ స్వగ్రామానికి తరలిద్దామనే ఆలోచనతో బయలుదేరగా ప్రస్తుత ప్రాంతమైన చెంగిస్ ఖాన్ పేట గ్రామంలో ఆ బండి ఆగిపోయింది. స్వామివారు ఆ రోజు కల్లో రాజా బహదూర్ గారికి కనిపించి ఈ ఆగిపోయిన ప్రాంతంలోనే ఆలయం నిర్మించమని సూచించారు. అప్పుడు ఈ రమణీయమైనటువంటి ఆలయాన్ని వారు నిర్మాణం చేయడం జరిగింది. ఈ ఆలయంలో కనిపించే ఈ నవనీత కృష్ణుడు చాలా అరుదైన విగ్రహం. ఇటువంటి ఆలయం ప్రపంచంలో ఎక్కడా కూడా లేదు. అలానే ఈ ఆలయాన్ని దర్శించిన తర్వాత పక్కనే ఉన్న కొండవీడు కోట, ఆ ప్రాంత చరిత్ర, రెడ్డిరాజుల వైభవాన్ని కూడా దర్శించి ఆనందించవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.